చికెను చిట్టి గారెలతో మీ ముందుకు వచ్చానండి. వాటికి కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను. చికెన్ అండి. ఈ చికెన్ని నేను క్లీన్ చేసుకునే ముందు నీళ్ళల్లో 1 స్పూన్ సాల్టు, కొంచెం పసుపు వేసి ఒక అరగంట సేపు నానబెట్టి క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఉడికించి ఇక్కడ పెట్టుకున్నాను. దానికి కావాల్సినటువంటి పదార్థాలు 2 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, నూగులు, గరం మసాలా పొడికి స్టార్ పువ్వు దీంట్లో సగం సరిపోతుంది, 1 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 2 యాలకులు, 4 లవంగాయలు, 1 చిన్న చెక్క, పసుపు, ఉప్పు, కారం, కట్ చేసినటువంటి చిన్నవి 1 పెద్ద ఉల్లిపాయ. ఈ పేస్ట్ అండి, వీటిని వేయించుకున్నాను నేను. నూగుల్ని నూనె కాగింది, ఉల్లిపాయలు వేసేసుకున్నాము. దీంట్లో అటువంటి ఈ పేస్ట్ని వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా కలర్ రావాలి మంచిగా. ఇలా కలర్ వచ్చినాక ఇందాక రెడీ చేసుకున్నటువంటి టమాటా, పెద్ద ఉల్లిపాయలు, గరం మసాలా పొడి మొత్తం పేస్ట్ వేసుకుంటున్నాను. మసాలా వేగిందండి. మసాలా వేగిందని ఎలా తెలిసిద్దంటే మనకి ఈ మసాలాలో నుంచి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, చుట్టూ నూనె వచ్చేస్తుంది చూడండి. అట్లా వస్తే మనకి మసాలా వేగినట్టు. ఇప్పుడు వేగిన ఈ మసాలాలోకి సరిపడినంత ఉప్పు, కూరకి సరిపడినంత ఉప్పు నేను ఇక్కడే వేసేసుకుంటున్నానండి. నాకు చేత్తో వేస్తేనే తెలిసిద్ది, స్పూన్ పెట్టట్లేదు, ఏమనుకోకండి, అందుకని చేత్తోనే వేస్తాను. కూరకు కావాల్సినంత కారం కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఏమండి, ఈ కారము మేము ఇంట్లో పట్టించిన కారం అండి. గుంటూరు మిరపకాయలు, మాది గుంటూరు. ఇది సాంబార్ కారం అండి. ఈ కారాన్ని పొలంలోనే కాయలు కొనుక్కొచ్చి దీంట్లో వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దీంట్లో కొంచెం ఉప్పు కల్లేసి నూనె వేసి దంపుడు కారానికి పంపిస్తామండి. దంపుడు కారం ఇది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. కేజీ 600. 2 కేజీలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి. 1 కేజీ అయితే మీరే కొరియర్ ఛార్జీలు పెట్టుకోవాలి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము చేసిన వంటలు ఎలా ఉన్నాయో మీరు చేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు కారం వేసేద్దామండి. కూరలో నాకు సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఇది కొత్త కారం, ఘాటు ఎక్కువగా ఉంది, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి తిప్పేసేసుకొని కొద్దిగా ఈ కారం, పసుపు ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కొంచెం తిప్పేసుకొని మేము పొలం నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తామండి. తొడియాలు తీపిచ్చేస్తాము, క్లీన్ చేస్తాము. దినుసులన్నీ వేయించి మరక పంపిస్తామండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలా సేలింగ్ కూడా అలాగే చేసేస్తాము. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి వేగిన మసాలాలోకి. చికెన్ వేసేసుకున్నానండి నేను. చికెన్లో నీళ్ళు ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీళ్ళు కూడా వేసేసుకున్నాను దీంట్లోనే. ఇంకా నేను వేరే నీళ్ళు ఏం కలపలేదండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలగలిపేసుకుంటున్నాను. కూరని పెట్టేస్తున్నానండి, ఉడికించుకుంటాను. నేను గారెలు రెడీ చేస్తున్నానండి. గారెల్లోకి పులుసు ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొద్దిగా నేను ఈ చికెన్లోకి నీళ్ళు పోసుకుంటున్నాను.
గారెలకి నేను పిండి రెడీ చేసుకున్నానండి. ఇది పొట్టుపప్పు పిండి చూడండి, మీకు తెలుస్తుంది పొట్టు ఉన్నట్టుగా. నేను పూర్తిగా క్లీన్ చేయలేదు, అక్కడక్కడ పొట్టు ఉండేలాగా చూసుకున్నాను. అట్లాగే ఇది పిండి కూడా కొద్దిగా బరగ్గా వేసుకున్నాను, అట్లా ఉంటేనే గారెలు బాగుంటాయండి. నేను గ్రైండర్కి వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఈ పప్పు నేను రాత్రి నానబెట్టుకున్నానండి. పొట్టుపప్పుని ఉదయానికి వాష్ చేసేసుకొని ఒక అరగంట వడగిన్నెలో వేసి వడబెట్టేశాను. నీళ్ళు కూడా ఏమి వేయకుండా ఒట్టి సాల్ట్ వేసి గ్రైండర్లో తిప్పానండి. ఇది గారెపిండి. గారెపిండిలోకి 2 పెద్దులపాయలు, 2 రెమ్మల కరివేపాకు కట్ చేసుకున్నాను ఇట్లా. ఈ ఉప్పు కలిపున్న మినప్పిండిలోకి గారెపిండిలోకి వేసేసి కలిపేసుకున్నామండి. నేను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసేసుకున్నానండి. ఇక్కడ గారెలు వేసుకోవటానికని ఒక పల్చటి క్లాత్ తీసుకున్నాను, దీన్ని నీళ్ళతో తడిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు గారెలు వేసేసుకున్నాము. చికెన్ కర్రీ కూడా ఇప్పుడు ఉడుకుతుంది. అది ఉడుకుతుంటే మంచి వాసన వస్తుందండి. అసలు మా వంటగది అంతా మంచి వాసనతో నిండిపోయింది. ఇప్పుడు ఈ గారెలను తీసి కాగినటువంటి నూనెలో వేసేసుకుంటాను. కూర రెడీ అయిందండి. కూర రెడీ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే, కూర పైన నూనె అట్లా పైకి వచ్చేస్తుందండి, అప్పుడు కూర అయిపోయిందని అర్థం. ఇప్పుడు దీంట్లోకి 5 నిమిషాలకి ఇంకా దింపేస్తాము అనగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది, కూర రెడీ. గారెలు బాగా కాలినాయండి. ఇంక ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. కోడి కూర చిటిగార రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎట్లా వండానో అట్లాగే మీరు కూడా చేసుకోండి. మీ పిల్లలు కొన్ని పెట్టండి, చక్కగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.